అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవమ్మా. కొన్నిసార్లు ఇలాంటి కష్టాలు ఎదురవుతాయి. మనమే ధైర్యంగా ఉండాలి తల్లి. ఒక విధంగా ఇప్పుడు నిజాలు తెలిసి ఈ పెళ్లి క్యాన్సిల్ కావడమే మంచిదమ్మా. తీరా మూడు ముళ్ళు పడ్డ తర్వాత వాళ్ళ బుద్ధులు తెలిస్తే జీవితకాలం నేను నువ్వు అందరం బాధపడాల్సి వచ్చేదమ్మా. నేను ధీరజ్ని గాఢంగా ప్రేమించానని ఎలా చెప్పాను నాన్నకి? మీరిక్కడ లేనప్పుడు నా బాధ్యత తను తీసుకున్నాడు. ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. నేనంటే ధీరజ్కి ప్రాణం, ధీరజ్ అంటే నాకు ప్రాణం. కానీ ఇప్పుడు నేను మీతో ఏ నిజం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. చూడమ్మా, నువ్వింకా ఆ పెళ్లి గురించి మర్చిపో. పద భోంచేద్దాం. ఇదిగో, నువ్వు తినకపోతే నేను తినను, నేను తినకపోతే అమ్మ తినదు, బాలు కూడా తినడు. నువ్వు ఉపవాసాలుండి అందర్నీ ఆకలితో పస్తులుండమంటావా? పదండి నాన్న, తింటాను. మీరందరూ తినాలి. మా బుజ్జి తల్లి రా. ధీరజ్ అంటే నేను దుబాయ్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ దగ్గరయ్యారన్నమాట. ధరణి ధీరజ్ మీద ప్రేమను పెంచుకుందా? ధీరజ్ కూడా ధరణిని అంతగా ప్రేమిస్తున్నాడా? వాళ్ళ మనస్తత్వాల గురించి భయపడి వీళ్ళ ప్రేమకు నేనేమైనా అన్యాయం చేస్తున్నానా? నిదానంగా ధరణిని అన్ని విషయాలు అడగాలి. ఇది తేలిగ్గా తీసుకునే విషయం కాదు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. అబద్ధాలకి ఒక లిమిట్ ఉంటుంది. దాన్ని క్రాస్ చేసి రక్త సంబంధాన్ని దూరం చేయాలని చూస్తే ఎవరు సహించరు. అక్క, ఏంటక్క ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? అదోలా ఉన్నావేంటి? ఒంట్లో బాలేదా? ఒంట్లో బాలేకపోవడం కాదురా, మనసు బాగోలేదు. బాధతో గిలగిలగిలా కొట్టుకుంటోంది. అసలేం జరుగుతుందో ఏం జరగబోతోందో ఆలోచిస్తే భయం హార్ట్ బీట్ని పెంచుతోంది. ఏమైందక్క? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇంకా ఏం కావాలరా? ఏదేదో ఆశపడ్డాను, ఎంతెంతో సంబరపడ్డాను. అంత సర్వనాశనం అయిపోయింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మళ్ళీ బయలుదేరిన చోటికి వచ్చి ఆగింది. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎందుకు బయలుదేరిన చోటనే ఉండిపోయిందంటున్నావు? ఆ ప్రతాప్ ఇంటికి వెళ్ళొస్తున్నాను రా. ప్రతాప్ ఇంటికి వెళ్ళావా? మాట్లాడావా అక్క? ప్రతాప్తో మాట్లాడావా? అతన్ని కన్విన్స్ చేసావా? నిదానంగా ధరణి, బాలు నా పిల్లలు అని చెప్పి చూసావా? అతని మనసు మార్చావా? వాళ్ళు మా పిల్లలే అన్న నిజం అతను అంగీకరించాడా? చెప్పక్క, ఏం చెప్పావు? ప్రతాప్ ఏమన్నాడు? ధరణి, బాలు మా పిల్లలుగా మా దగ్గరకు వచ్చేస్తారా? నీ ఆరాటం ఆశ నాకు అర్థం అవుతోందిరా. నేను చెప్పాల్సిన పద్ధతిలో అన్నీ చెప్పాను. కాళ్ళు పట్టుకోవడం తప్ప అన్ని విధాలా బతిమలాడాను. చేతులు పట్టుకొని వేడుకున్నాను, గడ్డం పట్టుకొని ప్రాధేయపడ్డాను. కాని అతను అసలు వినేటట్టు లేడు.
నా మాట వినిపించుకునే ప్రయత్నం కూడా ఇష్టం లేనట్టుగా మాట్లాడాడురా. అబ్బా, చాలా కటువుగా నా మనసు కష్టపడేలా మాట్లాడాడురా. నువ్వు జనని వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడిన విషయం కూడా చెప్పాడ్రా. అసలు ఆయన ఏం ఆలోచించాడో, ఎందుకంత పెడసరంగా మాట్లాడాడో నా బుర్ర కస్సలు అంతుపట్టడం లేదు. ఎన్నెన్ని మాటలన్నాడు, ఎన్ని రకాలుగా నిందలేశాడు తెలుసా? చివరికి ధరణి ధీరజ్ల పెళ్లి కూడా క్యాన్సిల్, ఇంకా మా ఇంటికి రాకండి అని, ఆశలు పెంచుకోకండి, ఈ పెళ్లి జరగదు అని అన్నాడ్రా. అంతే, నా గుండె 16 ముక్కలైంది. దుఃఖం ఆపుకుంటూ ఇదిగో ఎక్కడి దాకా భారంగా అడుగులు వేస్తూ వచ్చాన్రా. నువ్వేమో ఆశగా అడిగావు, నేను నిన్ను నిరాశపరచాల్సి వచ్చింది. కానీ ఏదో మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అని హామీ ఇవ్వలేకపోయాను. అక్కగా నేను నీకు ఏ విధంగా సాయపడలేకపోతున్నాన్రా. వాళ్ళు నీ పిల్లలైనందుకు, ధీరజ్తో ధరణి పెళ్ళైతే నీ కన్న కూతురు నీ కళ్ళ ముందు ఉంటుంది అనుకున్నాను. ఎంతో ఆశపడ్డాను. ఆ ప్రతాప్ అన్న మాటలు నా గుండెని వక్కలు చేశాయిరా. ధరణి ధీరజ్ల పెళ్లి జరగడం లేదని ఎంత బాధపడుతున్నానో ఈ విషయంలో నీకు బాధ అనిపించడం లేదురా. కానీ నువ్వు నేను ఎంత బయటపడ్డా మన పిల్లలు మన ఇంటికి రాకుండా పోతారేమోనని భయం వేస్తోందిరా. గుణ, అసలు ఇంకొకటి అనిపిస్తోంది. ఇలా ఆ ప్రతాప్ అనటానికి కారణమేంటో నువ్వు ఆలోచించావా? ఆలోచించవురా? నీ బుర్ర పని చేయకుండా చేసింది ఆ జనని. అంత మొండిగా మూర్ఖంగా ఎందుకన్నాడో తెలుసా? జనని పదే పదే వాళ్ళింటి చుట్టూ తిరిగి ఆ ధరణి చుట్టూ ప్రదక్షిణలు చేసి నువ్వు ప్రతాప్ కూతురివి కాదు, నాకన్న కూతురివి, నాకన్న కూతురివి అని చెప్పడం వల్లే ఇదంతా జరిగింది. విసిగించి కొత్త సమస్యలు తెచ్చి నెత్తిన పెట్టింది. మన తగువుల వల్లనే, మన మధ్య పొరపచ్చాల వల్లనే ఆ పెళ్లికి మనం అడ్డుపడుతున్నామనే ప్రతాప్కి అనుమానం కలిగేలా చేసింది. జనని ఇది వరకు పెళ్లి ఆపి ఓ తప్పు చేసింది. మళ్ళీ ఇప్పుడు నా పిల్లలు అని తొందరపడి చెప్పేసి మరో తప్పు చేసింది. అందుకే ఈ చపల చిత్వం మనుషులతో మాకెందుకు సంబంధమని చివరికి కూతురి సుఖ సంతోషాలు కూడా ఆలోచించకుండా ఈ పెళ్లి మాకిష్టం లేదు, మీ మీద మాకు నమ్మకం లేదు, ఇప్పుడే ఇంత మాయ చేస్తున్నారు, రేపు నా కూతురికి మీ అబ్బాయితో పెళ్ళైతే ఆ ఇంట్లో ఏం సుఖపడుతుంది, జీవితాంతం కుమిలి కుమిలి ఏడవాల్సొస్తుంది, ఇంకా ఈ ఇంటికి రాకండి, మాతో మాట్లాడే ప్రయత్నం చెయ్యకండి అని నిర్మోహమాటంగా చెప్పాడు. ఇంకా నిలబడుంటే మెడపట్టి బయటికి గెంటేంత పనిచేసేవాడ్రా. మొత్తం జననీయ చేసిందిరా. కనీసం పెళ్ళయ్యేదాకన్నా ఓపిక పట్టి ఆ తర్వాత చెప్పొచ్చు కదా. ఆరాటం నా బిడ్డ అంటూ తిరిగింది. అంతే, వాళ్ళు ఎక్కడ తన్నాలో అక్కడ తన్ని పంపించారు. ఏంటక్కా, ఏదేదో మాట్లాడి ఎవరినెవరినో తప్పు పడతావే? అసలు ఈ పెళ్లికి జనని నేను చేసిన ప్రయత్నానికి సంబంధం ఏంటి? ఎవరో అవునన్నా కాదన్నా ధరణి, బాలు మా పిల్లలు, ఈ ఇంటి పిల్లలు. ఎలా అయినా సరే, ఎవరిని ఎదిరించైనా సరే, ఎంత పోరాటం చేసైనా సరే మా పిల్లల్ని మా ఇంటికి తెచ్చుకుంటాం, అంతే. నువ్వనుకుంటే సరిపోదురా. అక్కడ అతను ఇంతకంటే పట్టుదలగానే ఉన్నాడు. నా పిల్లలు అనే నమ్మకం అతనికి 100కి 100 పాళ్లుంది. అసలు ఆ ధరణి అంటే ప్రతాప్కి ఎంత ప్రాణమో నీకు తెలుసు కదా. అరే, ధరణి కూడా ఆ తండ్రిని ఎలా చూసుకుంటుంది, ఎంతగా ఆరాధిస్తుంది. దేవుడి కంటే ఎక్కువగా తండ్రిని చూస్తుందిరా. అతనంటే ధరణికి పంచ ప్రాణాలు. ఆ తండ్రి కూతుళ్ల బంధం, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ, ఆపేక్ష, అనురాగం చాలా చాలా గొప్పగా ఉంది.
ఏదో స్మూత్గా చెప్పి సెటిల్ చేసుకోవాల్సిన విషయాన్ని తొందరపడి చేతుల నాశనం చేశారా. అతను ధరణి బాలులు నా కన్న పిల్లలే అని గట్టిగా బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. నువ్వు ఎన్నన్నా చెప్పరా, నువ్వు ఏం చేసినా సరే ఆ పిల్లలు ఇక మన ఇంటికి రారు కాక రారు. ఒక పక్క వీడేమో ఆ ధరణిని ప్రాణంగా ప్రేమించాడు. నా కర్మకి ఏడవాలో వీడి బాధని ఓదార్చాలో అర్థం కాక చచ్చేలా ఉన్నాను నేను. అరే ఓదార్చలేక నా తల ప్రాణం తోకకొచ్చేలా ఉంది. ఆశపడ్డ కోడలు లేదు, ఇక్కడ కన్న కొడుకు సంతోషము లేదు. పదరా పద, ఎవ్వరూ మనకు న్యాయం చేసేవాళ్ళు కనపడ్డం లేదు. పద పద. పడరా, బాగా బాధపడు, అనుభవించు. జనని సావాసం పట్టి ఆశపడ్డావుగా, అప్పుడే ఏమైందిరా? ఇక ముందు ముందు నువ్వు అది తల పట్టుకొని కూర్చొని ఏడవలసిన పరిస్థితి వస్తుంది. ధరణి ధీరజ్ల పెళ్లి చెయ్యాలరా అని నేనంటే జనని ఒప్పుకోవాలి, కన్నతల్లి కదా అని ఓవర్ యాక్షన్ చేశావుగా. దాన్ని బాగా సపోర్ట్ చేసి వెనకేసుకొచ్చావుగా. ఇప్పుడు కూతురి కోసం ఏడువు. అది నీ కట్టుకున్న పెళ్ళాం కాదురా, నీకు పట్టిన శని. నా కూతురు నాకు దూరం చేయాలని చూస్తున్నారా? వాళ్ళు చెప్పేది నిజం. దగ్గరుండి అన్ని నా కళ్ళతో చూసినాన్ని, నా చెవులతో విన్నదాన్ని. ఎవరితో ఎలాంటి రిహార్సల్స్ చేసినా ఈ నాటకాలు నమ్మడానికి నేను సిద్ధంగా లేను. ఏంటో నువ్వు ఓటమిని ఒప్పుకోవడం లేదా? ఆ దేవుడికి గెలిచాను అన్న ఆనందం దక్కడం లేదా? నువ్వు అలసిపోవడం లేదు, ఆ దేవుడు ఆడుకోవడం మానేయట్లేదు. ఎందుకయ్యా కన్న కూతుర్ని తల్లి కళ్ళెదురుగా ఎన్ని బాధలు పెడుతున్నావు? అది గుండె బిగబట్టుకొని బ్రతుకుతోంది, నేను గుండెలు బాదుకొని బ్రతకాల్సి వస్తుంది. నా కూతురు తన భర్త పిల్లలు ఎప్పుడు కలిసి బ్రతుకుతారా? ఎప్పుడు అది చూసి ఆనందంగా కళ్ళు మూద్దామా అని ఎదురు చూస్తున్నాను. ఎవరైనా చచ్చి కైలాసానికి పోవాలనుకుంటారు, కానీ ఇప్పుడు నువ్వుండే ఆ కైలాసమన్నా అసహ్యం వేస్తోంది. దేవుడనే భావన, ఆరాధన రోజు రోజుకి తగ్గిపోతోంది. నీ పరీక్షలకు అంతుండదా? దేవుడికి అందరూ కన్నపిల్లలే అంటారే, మరది దాని పిల్లల కోసం పడుతున్న పేగు బంధం, ఆరాటం నీకు అర్థం కావట్లేదా? నువ్వేం తండ్రివయ్యా? అయినా భవబంధాలు లేకుండా శ్మశానాల్లో గడిపేవాడివి. నీకేం తెలుసయ్యా ప్రేమలు, బంధాలు, ఆపేక్షలు? బిడ్డాన్ని చూడకుండా గణపతి గొంతు కోసిన వాడివి. నిన్ను చూస్తుంటే ఒక్కోసారి పట్టలేనంత కోపం వస్తుంది. చచ్చినా నీ సన్నిధికి మాత్రం రావద్దనిపిస్తోంది. అసలు ఎప్పుడు కలుస్తారు? నేనెప్పుడు ప్రశాంతంగా కన్ను మూస్తాను?
బ్రతుకున్నప్పుడు శాంతి లేదు, చచ్చాక కూడా ఆత్మశాంతి దక్కనివా నాకు? అసలు దాని మాట వినిపించుకోవా నువ్వు? దాన్ని బాధ అర్థం చేసుకోవా? అయినా ఏ భక్తుడికైనా నువ్వు ఏడిపించకుండా మోక్షం ఇచ్చావా? ఛ! అమ్మా, ఏంటమ్మా మాటలు? ఏముందే, నేనేం తప్పు మాట్లాడాను? నేను అన్న దాంట్లో తప్పేముంది? అమ్మా, బాధలు భరించలేక భగవంతుడిని నిందిస్తే ఇలాగమ్మా. నేను ఒకప్పుడు నీలాగే మాట్లాడి ఆయనకు మొక్కకుండా దూరంగా చూశాను. ఆ పాపమే నన్ను ఈ రోజు ఇలా ఏడిపిస్తూ ఉంది. అయినా కూడా ఏం చెప్పాడమ్మా, మర్చిపోయావా? నువ్వు బాధపడకు జనని, తొందరలోనే ధరణిని బాలుని ఇంటికి తెచ్చుకుందా. నేను కూడా నీకు సపోర్ట్గా ఉంటానని చెప్పాడు కదమ్మా. అందరికీ సపోర్ట్గా తోడుగా నేను ఉంటానని చెప్పాడు కదా. కానీ కానీ మధు, అవునే, అందరూ అభయం ఇచ్చారు, అందరూ మనకి అండగా నిలబడతామని అన్నారు. కానీ ఇప్పుడు మధును చూడవే, దాన్ని చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఏంటో ముభావంగా అలా వచ్చింది, తినేసింది, అలా వెళ్ళిపోయింది. పలకరించిన ఉలుకు పలుకు లేదు. అదేదో నిర్ణయం తీసుకున్న దానిలాగా అలా చూస్తూ ఉంటే నాకు భయం వేస్తుంది. కన్న పిల్లలు దక్కక పెంచిన పిల్ల వెళ్ళిపోతే ఎలా బ్రతుకుతావే? ఎవరి మీద ఆశతో, ఎవరి మీద ప్రేమతో బ్రతుకుతావే? అమ్మా, నాకు మధుని చూస్తే భయం వేసింది. నాకు మాట్లాడాలనే ఉందమ్మా. కానీ ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయాను. కన్న తల్లి నన్ను చెప్పడానికి నాకు నోరు రావడం లేదు. అమ్మ అని పిలిస్తే నువ్వు నాకు అమ్మవా అని అడుగుతుందా? అలా అడిగితే నేనేమైపోవాలి? అది ప్రతాప్ గారి దగ్గరకు వెళ్ళిపోతానని చెప్పినప్పటి నుంచి నేను దాని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను. వద్దమ్మా, నువ్వు నా దగ్గరే ఉండాలి అని చెప్పడానికి నాకు నోరు రావడం లేదు. అలాగని నన్ను వదిలి వెళ్ళిపోతే భరించే శక్తి కూడా నాకు లేదు. అందుకే ధైర్యం చెప్పలేకపోతున్నాను, ఓదార్చలేకపోతున్నాను, నా గుండెలకి హత్తుకోలేకపోతున్నాను. అది ఎప్పుడు ఏ క్షణం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఏ ప్రశ్న నన్ను వేధిస్తుందో అని వణికిపోతున్నానమ్మా. అది కాదే, ఇవాళ ప్రతాప్ కాదన్నాడు కదా. తనకి తానుగా మధు నువ్వు నా కన్న కూతురు అమ్మని దగ్గరికి చేరదీసేదాకా మనతోటి ఉండమని ధైర్యం చెప్పు. అది పాపం చిన్న పిల్లే, ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో బాధపడుతోంది. తనలో తనే కుమిలిపోతోంది. నువ్వు కనకపోయినా దానికి తల్లివే కదా, దానికి అక్కడ మరొక కన్న తల్లి లేదు కదా. వెళ్ళు, ఓదార్చి నీ కూతురిగా నీ దగ్గరే ఉండమని చెప్పవే. ప్రతాప్ మనస్ఫూర్తిగా పిలిచేంత వరకు మనం తోడుంటామని చెప్పవే. అప్పటి వరకేంటమ్మా, ఎప్పటి వరకైనా నేను నీకు తోడుంటాను అని చెప్తాను. అది ఒప్పుకోవాలి, కానీ దాన్ని నేను భారం అనుకుంటానా? ఆ మాటే వెళ్ళి దానికి చెప్పవే.
కాస్త దాన్ని ఓదార్చవే. అది స్థిమితంగా ఉంటే మన మనసు కుదుట పడుతుంది. వెళ్ళవే, వెళ్ళి చెప్పవే. వెళ్ళవే, వెళ్ళి చెప్పు. బుజ్జమ్మ ధీరజ్కి మరీ అంత దగ్గరైపోయిందా? తన మనసులో ధీరజ్ని ఆరాధిస్తుందా? అతని గురించి చాలా చాలా ఊహించుకున్నట్టుంది. బుజ్జమ్మ, నువ్వు ధీరజ్ని ఎంతలా ప్రేమిస్తున్నావని నాకు తెలీదు. నేనసలు నువ్వు ఇలాంటి ఆలోచనలు చేస్తావని కూడా అనుకోలేదు. నా బుజ్జమ్మ ఎప్పటికీ బుజ్జమ్మలాగానే కనిపిస్తుంది. కానీ నువ్వు నాకు నచ్చని వాళ్ళని ప్రేమించే అంత దానివైపోయావని నేనెప్పుడూ అనుకోలేదమ్మా. తండ్రిగా కూతురి భవిష్యత్తు మంచిగా ఉండాలని ఏ తండ్రైనా ఆశిస్తాడు కదమ్మా. నేను అదే కోరుకున్నానమ్మా. నాన్న, ధీరజ్ మంచివాడు నాన్న. నువ్వెంతగా ప్రేమించినా సరే ఈ విషయంలో మాత్రం అతన్ని మర్చిపోక తప్పదు.